సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు వీడియోలో నేను మీకు మీరు ఒక బిగినర్ అయితే ఇప్పుడు ట్రేడింగ్ లో రావాలి అనుకుంటే సో మీకోసం క్రిప్టో ట్రేడింగ్ బెస్ట్ ఉంటుందా లేదంటే మన స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ బెస్ట్ ఉంటుందా అనేది ఈ వీడియోలో నేను మీకు ప్రాక్టికల్లీ చెప్తా అండ్ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తా. గైస్, మీరే డిసైడ్ అవుతారు మీరు ఏ ట్రేడింగ్ చేస్తే మీకు సూటబుల్, ఓకేనా? సో వీడియో జాగ్రత్తగా చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో గైస్, సరేనా? సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు టూ మార్కెట్స్ అయితే ఉన్నాయి కదా బ్రో. మన ఇండియన్ స్టాక్ మార్కెట్ కూడా ఉంది అండ్ క్రిప్టో మార్కెట్ కూడా ఉంది. సో మీరు ఏ మార్కెట్ చేస్తే మీకు సూటబుల్ అనేది చెప్తా చూడండి. సో గైస్, మీరు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇండియన్ మార్కెట్ బ్రో ఎవ్రీడే ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే చూడండి గైస్, 9:15 కి అయితే ఎవ్రీడే ఓపెన్ అవుతుంది బ్రో. అండ్ క్లోజ్ ఎప్పుడు అవుతుంది అంటే 3:30 కి క్లోజ్ అవుతుంది, ఓకేనా? అండ్ మనకు వీక్లీ సాటర్డే సండే మనకు క్లోజ్ ఉంటది అన్నట్టు మన ఇండియన్ మార్కెట్ అయితే, ఓకే? అండ్ మన ఫెస్టివల్స్ వచ్చినాయి అనుకోండి, ఫెస్టివల్స్ వస్తే కూడా క్లోజ్ అనేది ఉంటది. సో గైస్, మీరు స్టూడెంట్ అయినా సరే లేదంటే మీరు ఎక్కడన్నా జాబ్ చేస్తున్నా సరే సో మీకు టైమింగ్స్ అనేవి సెట్ కావు బ్రో. ఎందుకంటే 9 to 5 జాబ్ చేస్తారు, 9 కి వెళ్తారు, 5 కి వస్తారు, వచ్చిన వరకు మనకు ఇండియన్ మార్కెట్ క్లోజ్ అయిపోతుంది అన్నట్టు. సో మీరు ఒక జాబ్ గానీ స్టూడెంట్ గానీ ఉంటే సో మీరు ఇండియన్ మార్కెట్ అనేది చేయలేరు, ఓకే? ఇది మన టైం, ఓకేనా? ఇండియన్ మార్కెట్ టైం. అదే మనం క్రిప్టో మార్కెట్ అనుకుంటే క్రిప్టో మార్కెట్ లో మనకు బెనిఫిట్ ఏంటంటే బ్రో, ఇది మనకు 24 hours ఓపెన్ ఉంటుంది మార్కెట్ ఎవ్రీడే. మీరు ఆల్రెడీ ఓపెన్ చేసి చూడండి, నేను ప్లాట్ఫామ్ కూడా చెప్తా, వీడియో చూస్తుండండి దేంట్లో చేయాలనేది. మీరు ఒక స్టూడెంట్ అయినా సరే లేదంటే మీరు ఏమన్నా వర్క్ గానీ జాబ్ గానీ చేస్తారు కదా, సో మీరు ఏం చేసినా సరే మీకు ఇష్టం వచ్చిన టైంలో మీరు క్రిప్టో మార్కెట్ లో ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు, ఓకే? ఇది ఒకటి బిగ్గెస్ట్ మనకు ఒకటి ఆపర్చునిటీ ఉంటది అన్నట్టు మనకు క్రిప్టో మార్కెట్ లో ఇండియన్ మార్కెట్ తో కంపేర్ చేసుకుంటే. అండ్ ఇంకోటి వచ్చేసి మన ఇండియన్ మార్కెట్ లో ఏంటంటే గైస్, మన ఇండియన్ మార్కెట్ లో మనం ట్రేడింగ్ గానీ ఇన్వెస్టింగ్ గానీ చేయాలంటే ఏంటంటే ఫండ్స్ ఎక్కువ కావాలి బ్రో. ఇది రియాలిటీ. మినిమం మీరు స్టార్టింగ్ చేస్తే మినిమం 10,000 ఉండాలి. 10,000 ఉన్నా సరే మీరు అంత మంచి ప్రాఫిట్స్ అనేవి తీయలేరు ఇండియన్ మార్కెట్ లో. ఎందుకు తీయలేరంటే మనకి ఇండియన్ మార్కెట్ లో ఏంటంటే బ్రో మనకు లావరేజ్ అనేది దొరకదు, అర్థమవుతుంది కదా? సో ఇక్కడ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో అయితే మినిమం 10,000 కావాలి బ్రో. అది మీరు నార్మల్ గా ఇంట్రాడే స్టాక్స్ లో చేస్తారు అనుకోండి, అందులో మీకు జస్ట్ 5x దొరుకుతుంది అన్నట్టు లావరేజ్. కొన్ని అప్లికేషన్స్ లో అయితే అసలుకే కొన్ని 1x to 2x దొరుకుతుంది. అదే మనకు కొంచెం గ్రో గానీ ఏంజిల్ వన్ ఇలాంటి పెద్ద అప్లికేషన్స్ లో ఏంటంటే పెద్ద ప్లాట్ఫామ్స్ లో కొంచెం 5x వరకు అనేది మనకు దీంట్లో దొరుకుతుంది అన్నట్టు మార్జిన్, అర్థమవుతుంది కదా? సో అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మన ఇండియన్ మార్కెట్ లో కొంచెం మనకు ఫండ్స్ అనేవి ఎక్కువ కావాలన్నట్టు. అదే మనకు క్రిప్టో మార్కెట్ లో ఇంకొక బెనిఫిట్ కూడా ఉంటది. మన క్రిప్టో మార్కెట్ లో ఏంటంటే మనము జస్ట్ 1000 రూపీస్ తోని స్టార్ట్ చేయొచ్చు గైస్, ఓకేనా? ఎందుకంటే ఇక్కడ మనకు మీరు బిట్ కాయిన్ లో గానీ ఇట్లా బిట్ కాయిన్ లో ఇథేరియం ఇలాంటి దాంట్లో కొంచెం పెద్ద కాయిన్స్ లో చూడండి, సో 200 వరకు లావరేజ్ దొరుకుతుంది. జస్ట్ మీ దగ్గర 1000 రూపీస్ ఉన్నాయి అనుకోండి, 1000 తోని మీరు 200x లావరేజ్ తీసుకుంటే 2 lakh రూపీస్ ట్రేడ్ అనేది చేయొచ్చు జస్ట్ 1000 రూపీస్ తోని. ఇది మనకు ఒక బెనిఫిట్ ఉంటది. సో ఇంతగానం లావరేజ్ ఇస్తున్నాడు కదా అని మొత్తం టోటల్ గా లావరేజ్ తీసుకొని మాత్రం చేయొద్దు, ఓకేనా? హెల్తీ లావరేజ్ మనకు ఒక 20x హెల్తీ అయితే ఉంటది, దానికన్నా ఎక్కువ తీసుకోవద్దు, అర్థమవుతుంది కదా? అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మన స్టాక్ మార్కెట్ తో కంపేర్ చేసుకుంటే క్రిప్టోలో మనకు చిన్న ఫండ్స్ తో కూడా స్టార్ట్ అనేది చేయవచ్చు, అర్థమవుతుంది కదా? బట్ గైస్, ఇక్కడ మనకు క్రిప్టో మార్కెట్ లో చేయాలంటే 2 ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ప్లాట్ఫామ్ లో అయితే ఆ ప్రాబ్లమ్స్ ఉండవు, మీకు చెప్తా, ఓకేనా? సో చాలా మంది ఏమనుకుంటారంటే ఇట్లా క్రిప్టో మార్కెట్ లో చేయడానికి ఏంటంటే బ్రో 30% ట్యాక్స్ పడుతుంది కదా బ్రో అని అనుకుంటారు. ఎస్ గైస్, పడుతుంది. బట్ దేంట్లో పడుతుంది అంటే మీరు బైనాన్స్ లో గానీ బైనాన్స్ అంటారు కదా, ఆ అప్లికేషన్ ఉంటది అన్నట్టు క్రిప్టో కరెన్సీది. సో దాంట్లో చేస్తే లేదంటే ఇట్లా P2P చేస్తాం కదా, కరెన్సీ క్రిప్టో కరెన్సీ కొనుక్కొని దాంతో ట్రేడింగ్ చేస్తారు. సో అట్లా చేస్తే మీకు 30% ట్యాక్స్ అనేది పే చేయాల్సి వస్తుంది. బట్ గైస్, మనకు క్రిప్టో ట్రేడింగ్ చేయడానికి కోసం ఇప్పుడు ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అయితే ఉంది బ్రో. ఇప్పుడు ప్రెసెంట్ నేను ఏంటంటే 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి మంచిగా నాకు తెలిసినాయి. ఒకటి డెల్టా ఎక్స్చేంజ్, రెండోది CoinDCX. ఈ రెండు కూడా చాలా మంచిగా ఉంటాయి. సో ఎందుకు మంచిగా ఉంటాయి అంటే చూడండి గైస్, ఎందుకంటే ఇది FIU రిజిస్టర్ అన్నట్టు, FIU రిజిస్టర్డ్ అయ్యి ఉన్నాయి అన్నట్టు. డెల్టా ఎక్స్చేంజ్ కూడా నేను CoinDCX లో అయితే చెయ్యలే, నేను జస్ట్ డెల్టా ఎక్స్చేంజ్ లోనే చేస్తా, మీకు తెలిసింది వీడియోస్ కూడా దాంట్లోనే చేస్తుంటా. మనకు డెల్టా ఎక్స్చేంజ్ అయితే FIU రిజిస్టర్డ్ అయితే ఉంది అండ్ ఇది టోటల్లీ మన ఇండియన్ అప్లికేషన్, అర్థమవుతుంది కదా? సో దీంట్లో మనము డైరెక్ట్ గా క్రిప్టో కరెన్సీ పర్చేజ్ చేసి క్రిప్టో కరెన్సీతో ట్రేడ్ చేయం, డైరెక్ట్ గా మనం INR తోనే చేస్తాం, INR తోనే ట్రేడ్ చేస్తాం, INR తోనే డిపాజిట్ చేస్తాం, INR తోనే విత్డ్రా అనేది చేస్తాం. సో అందువల్ల మనకు 30% ట్యాక్స్ అనేది ఇందులో పడదు గైస్, ఓకేనా? ఇది ఒక బెస్ట్ మనకు ఆపర్చునిటీ అన్నట్టు ఇది, ఓకే? సో 30% అసలు ట్యాక్స్ అనేది మనకు పడదు. నెక్స్ట్ సెకండ్ విషయానికి వస్తే చాలా మంది అంటుంటారు ఏంటంటే క్రిప్టో ట్రేడింగ్ చేస్తే బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ అవుతాయి బ్రో అని ఇట్లా చెప్తుంటారు. ఎస్ గైస్, సో దేంట్లో చేస్తే ఫ్రీజ్ అయితే అంటే మళ్ళీ మనం బైనాన్స్ లో గానీ ఇలాంటి దాంట్లో డైరెక్ట్ గా క్రిప్టో కరెన్సీ పర్చేస్ చేసి ఏం చేస్తామంటే ట్రేడింగ్ చేస్తాం. అలాంటి దాంట్లో మీరు ట్రేడింగ్ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరు దానికి విత్డ్రా కూడా చేయలేరు అన్నట్టు, మళ్ళీ డిపాజిట్ చేసుకోనికపోయినా మీకు ఇష్యూస్ వస్తాయి. అదే మనకు డెల్టా ఎక్స్చేంజ్ లో ఏంటంటే మనం డైరెక్ట్ గా INR
తో చేస్తాం కాబట్టి ఇలాంటి ఇక్కడ మనకి ఎలాంటి బ్యాంక్ ఫ్రీజ్ అవ్వడం ఇలాంటి ఏం ఇష్యూస్ అనేవి రావు. ఎందుకంటే ఇది మొత్తం ఎక్దమ్ లీగలీ మనం ట్యాక్స్ కూడా చిన్న 30% ట్యాక్స్ ఏమి ఉండే అన్నట్టు దీంట్లో జిఎస్టీ అవి కట్ అయితే కొంచెము ఓకేనా, అవి మనము లీగల్ గా చేస్తాం అన్నట్టుగా దీంట్లో ఓకేనా. డెల్టా ఎక్స్చేంజ్ లీగల్లీ ఉంటది, ఎఫ్ఐయు రిజిస్టర్డ్ అయి ఉంటది. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో మనము ఇండియన్ దే కాబట్టి మీరు చెక్ చేయండి కావాలంటే, ఇండియన్ దే కాబట్టి మనకి ఎలాంటి ఇష్యూస్ అనేవి రావన్నట్టు గైస్. ఓకే, ప్రజెంట్ నేను కూడా డెల్టా ఎక్స్చేంజ్ లోనే చేస్తున్నా. ఓకే, సో ఐ హోప్ గైస్ మీకు అర్థమైంది అని ఆశిస్తున్నా. సో మీరు నా సజెషన్ ఏంటంటే గైస్, మీరు ఒక బిగినర్ అయితే మీరు ఇప్పుడు క్రిప్టో ట్రేడింగ్ లకు ట్రేడింగ్ చేయాలి నేర్చుకోవాలి అనుకుంటే, లేదంటే మీరు ఏమైనా వర్క్ గానీ ఆఫీస్ గానీ ఏమైనా చేస్తే ఏం చేయండి అంటే, నా సజెషన్ ఏంటంటే మీరు క్రిప్టో ట్రేడింగ్ నుంచి స్టార్ట్ చేయండి. ఎందుకు దీంతో స్టార్ట్ చేయండి అని చెప్తున్నా అంటే గైస్, దీంట్లో మనకు చిన్న అమౌంట్ తో చేయొచ్చు అన్నట్టు. జస్ట్ 1000 రూపీస్ తో కూడా మనము ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అదే మన ఇండియన్ అప్లికేషన్ లో చేయాలంటే మినిమం 10,000 అయితే ఉండాలి బ్రో, అప్పుడే మనం కొంచెం ప్రాఫిట్స్ అనేవి తీయొచ్చు అన్నట్టు. ఓకేనా, సో ప్రెసెంట్ నేను డెల్టా ఎక్స్చేంజ్ లోనే చేస్తున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రో, మనము డెల్టా ఎక్స్చేంజ్ తో కొంచెం టైఅప్ కూడా అయినాం అన్నట్టు. సో మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా డెల్టా ఎక్స్చేంజ్ లో అంటే విత్డ్రా గానీ డిపాజిట్ గానీ ఏమైనా ప్రాబ్లం వచ్చినా నాకు జస్ట్ ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టండి, నేను డైరెక్ట్ గా వాళ్ళతో మాట్లాడి సాల్వ్ అయిపోతుంది. ఓకేనా, విత్ ఇన్ మినిట్స్ లో మనం సాల్వ్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు గైస్. ఓకే, సో అండ్ డెల్టా ఎక్స్చేంజ్ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తా. సో మీరు ఇప్పటి వరకు అకౌంట్ ఓపెన్ చేసుకోకపోతే ఓపెన్ అయితే చేసుకోండి గైస్. ఓకే, అండ్ నాకు ఇంకొక బ్రో ఒక సజెస్ట్ చేసి నుండి, బ్రో బిగినర్స్ కోసం ఒక ప్లేలిస్ట్ లాగా క్రియేట్ చేయ బ్రో అని. ఎస్ గైస్, ఒక బిగినర్స్ కోసం కంప్లీట్ గా స్టెప్ బై స్టెప్ క్లాస్ 1 క్లాస్ 2 ఇట్లా ఒక ప్లేలిస్ట్ లాగా అయితే పెడతా మీకోసం, సరేనా. ఓకే, సో ఐ హోప్ గైస్ మీకు ఈ వీడియోతోనే క్లారిటీ అయిపోయింది అని ఆశిస్తున్నా. మీకు దేంట్లో ఇండియన్ మార్కెట్ లో అంటే స్టాక్ మార్కెట్ లో చేస్తే బెటరా లేదంటే క్రిప్టో మార్కెట్ లో చేస్తే బెటరా అనేది మీకు అర్థమైంది అని ఆశిస్తున్నా. ఓకేనా, సో వీడియో నచ్చితే డెఫినెట్లీ గా లైక్ చేయండి బ్రో, అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రో, మీరు బిగినర్ అయితే స్టార్టింగ్ పైసలు ఇన్వెస్ట్ చేయకండి బ్రో. స్టార్టింగ్ కొంచెం నేర్చుకోండి, కొంచెం పేపర్ ట్రేడింగ్ చేయండి. మీకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతనే డైరెక్ట్ గా పెద్ద అమౌంట్ పెట్టకండి. నేను చెప్పిన విధంగా జస్ట్ 1000 రూపీస్ కూడా మీరు చేయొచ్చు, ఒక రిస్క్ మేనేజ్మెంట్ పెట్టుకొని. ఓకేనా, సో మీకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఈజీగా చేసుకోవచ్చు బ్రో. ఎందుకంటే ట్రేడింగ్ అనేది సింపుల్ గా ఈజీ మనీ మనం అర్నింగ్ చేయొచ్చు, బట్ ఏంటంటే అంత ఈజీ కూడా కాదు బ్రో. అర్థమవుతుంది కదా. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ కోసం నేను ఒకటి చెప్తా. సో వీడియో కొంచెం లెందీగా అవుతుంది, బట్ ప్లీజ్ వినండి. ఇప్పుడు గైస్ మీరు ఏదైనా షాప్ గానీ ఏదైనా బిజినెస్ పెడతారనుకోండి బ్రో, అందులో మీరు మినిమం ఒక 1 lakh పెట్టినా సరే అది మీకు మంత్లీ ఒక 5,000 10,000 రిటర్న్స్ తీసైతే ఇస్తుంది అన్నట్టు గైస్. ఓకేనా, ఇక్కడ కూడా సేమ్ ఇది కూడా ఒక బిజినెస్ లాగైతే ఉంటది అన్నట్టు. ఇప్పుడు మీరు ఇక్కడ ఒక 1 lakh తో ట్రేడింగ్ చేస్తే మంత్లీ ఒక 20 to 30% మీరు ఆశించవచ్చు. జస్ట్ ఎంత ఒక 15,000 20,000 రూపీస్ ఆశించవచ్చు. మీరు బెట్టింగ్ లాగా 1 lakh పెడితే 1 lakh కి 1 lakh రావాలి, నాకు 1 lakh పెడితే 2 lakhs అవ్వడం ఇట్లా అయితే కాదు. మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు, 1 lakh తోని 1 CR చేసేస్తా, ఇవన్నీ ఫేక్ గైస్. ఓపెన్ గా చెప్తున్నా, ఇట్లా చేయలేం అసలు. మనకు ట్రేడింగ్ అనేది ఒక బిజినెస్ గైస్, అర్థమవుతుంది కదా. ఒక బిజినెస్ లాగానే తీసుకోవాలి, మీరు ఏదో గ్యాంబ్లింగ్ లాగా బెట్టింగ్ లాగా చేస్తే మాత్రం కాదు. ఓకే, సో ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అని ఆశిస్తున్నా. వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.